సరిగా కమ్యూనికేట్ చేయకపోవడం మూలన నేను అసలు ఎందుకు వచ్చాను అనేటువంటిది సరైన అవగాహన లేదు. నా ప్రధాన ఉద్దేశం మ్యాథమెటిక్స్ అంటే పిల్లల్లో తెలుసు తెలియక ఒక రకమైన అపోహ భయం ఏర్పడింది. తల్లిదండ్రుల్లో కానీ పిల్లల్లో కానీ మ్యాథమెటిక్స్ పట్ల ఉండాల్సినటువంటి ఇష్టత లేకుండా ఎంతో కష్టపడి చదువుతున్నట్టు వాళ్ళకి తెలియకపోతుంది. సో మ్యాథమెటిక్స్ అంటే భయాన్ని పోగొట్టడం, టు పాపులరైజ్ ద మ్యాథమెటిక్స్, అది నా మిషన్. పిల్లల్లో మ్యాథమెటిక్స్ పట్ల భయాన్ని పోగొట్టడం. దానికోసమే ఈరోజు శ్రీనివాస పబ్లిక్ స్కూల్లో ఈ మండలంలో ఉన్నటువంటి మ్యాథమెటిక్స్ టీచర్స్ అందరినీ పిలిచి రోజు మొత్తం ఒక వర్క్షాప్ ఆర్గనైజ్ చేస్తున్నాం అన్నమాట. దాని ఉద్దేశం కూడా ఇది, పిల్లల్లో మ్యాథమెటిక్స్ అంటే భయం పోవాలి, అపోహలు తొలగిపోవాలి. అయితే ఈ సందర్భంలో ఒక చిన్న టాపిక్ నేను ఎంచుకుంది ఏంటంటే, ప్రతి ఒక్కళ్ళు పిల్లలకి సలహాలు ఇస్తుంటారు. అలాగే నీకు లెక్కలు బాగా రావాలి అంటే ఎక్కాలు రావాలి చెప్తారా అంటారు కదా. స్కూల్లో టీచర్లు చెప్తుంటారు, ఇంట్లో తల్లిదండ్రులు చెప్తుంటారు. వీళ్ళు దాకా ఇంటి ద్వారా నా చుట్టం చుట్టూ వచ్చారనుకో, వాళ్ళు కూడా సలహా ఇచ్చిపోతారు. అరే నీకు లెక్కలు బాగా రావాలంటే ఎక్కాలు రావాలి అంటారు కదా. సో నేను చిన్నపిల్లాడప్పుడు మా ఇంటికి ఒక ఆయన ఇచ్చేవాడు, వాళ్ళ అబ్బాయి ఇంట్లో పెట్టి వచ్చేవాడు. మా నాన్న ముందు అడిగారు, ఏం పంతులు మేము బ్రాహ్మిన్స్ అన్నమాట, పంచాయతీ తీసుకురాడు, ఏం పంతులు 17 లెక్క చెప్పు అనేవాడు. నేను చెప్పలేకపోయాను. మా అబ్బాయి చెప్తున్నాడు. సో చాలా హ్యూమిలేటింగ్గా ఉండేది. ఇదే బాధ చాలా మంది పిల్లలను చూస్తున్నారు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఎక్కడ చెప్తారా అని అడిగాను అనుకో, అయిపోయింది. ఫేస్లో కరెంట్ మారిపోయింది.